జై శ్రీరామ్. ఈరోజు నేను మన దేశంలో తూచా తప్పకుండా భారతీయ సంస్కృతిని ఆచరిస్తున్న వాళ్ళు ఒక ప్రాంతంలో ఉన్న సమూహాన్ని గురించి ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఎవరంటే మార్వాడీలు అంటారు అనమాట. వాళ్ళు ఎక్కడ చూసినా కూడా మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడ పోయినా సరే, గుజరాత్, నేపాలి ఎక్కడ పోయినా కూడా అక్కడ కనిపిస్తుంటారండి. వాళ్ళందరినీ మార్వాడీలు అంటారు. నేను అంతకు ముందు పొరపాటు పడ్డాను. చాలామంది కూడా నాకు అదే రాంగ్గా తప్పుగా చెప్పారనమాట. మార్వాడీలు అంటే ఒక కులమో లేక ఏదో ఒక మతమో అని అనుకున్నాం. కానీ అలా కాదనమాట. అక్కడ మార్వారు, మేవార్ అని రెండు ప్రాంతాలు ఉంటాయి రాజస్థాన్లో. ఆ మార్వారు నుంచి వచ్చిన వాళ్ళే ఈ మార్వాడీలు అనమాట. ఇప్పుడు మనకంటే బద్దంవాడ, ఎల్లాలవాడ అంటారు కదా, అట్లనే మార్వాడ. మారు అంటే ఎడారి ప్రాంతం అనమాట. ఏమి అక్కడ ఇది దొరకదు, అంతా కూడా ఏం మొలవదు అనమాట. ఒకప్పుడు అక్కడ సముద్రం ఉంటే సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది కదా, అందుకని అక్కడ ఆ భూభాగంలో ఏమాత్రము పంటలు పండవు అనమాట. అదే మేవార్ ఉంది కదా, మేవార్ అంటే మీకు తెలిసే ఉంటుంది, రాణా ప్రతాపు పరిపాలించిన ప్రాంతం. అక్కడ ఏంటంటే సస్యశ్యామలంగా ఉంటుంది. రెండు ప్రాంతాలకు విడివిడిగా అనమాట. ఈ మేవారు, మార్వాడు ప్రాంతాల ప్రజలు చాలా ప్రసిద్ధి అనమాట. ఒకరేమో ఇట్లా వీరత్వానికి, ఇంకొకరేమో వ్యాపారంలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళే ఉంటారనమాట. వ్యాపారంలో క్రమశిక్షణతో ఉంటారన్నమాట. ఆ క్రమశిక్షణతోనే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారన్నమాట. వాళ్ళని చూసి చాలామంది అసూయ పడతారు, కానీ వాళ్ళను మనం అనుకరించి మనం కూడా చాలా అభివృద్ధి చెందుతామని చాలామంది అనుకోరు. కానీ ఏంటంటే ఎగతాళి చేయడము మార్వాడీలు అంటే అని అనుకుంటుంటారు. నేను కూడా అదే అనుకుంటే, ఇక్కడ కంజూస్ మార్వాడి అంటారు హైదరాబాద్లో. ఎవరైనా పిసినారిగా ఉంటే కానీ ఆయన్ను కంజూస్ మార్వాడి అంటారు. అంటే మార్వాడీలతో వీళ్ళని పోలుస్తారనమాట. ఇంకొకటి సర్దార్జీలు అని, ఇంకొకటి జాట్స్ అని, లేకుంటే ఇంకా రకరకాల ప్రాంతం వాళ్ళను ఒక్కొక్క రకాలుగా ఒక్కొక్క గుణము అంటపడతారనమాట. కానీ నిజానికి ఏంటి అనేది నేను ఈరోజు మీకు అన్ని వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. మార్వాడ్ ప్రాంతం వాళ్ళను మార్వాడీలు అని చెప్పాను కదా. ఈ మార్వాడీలను అంటే వాళ్ళకు ఒక కులం అనేది కాదు, వాళ్ళు రకరకాల కులం వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కొంతమంది జైన మతం ఆచరించే వాళ్ళు ఉంటారు. ఆ రకరకాల కులం వాళ్ళనే మనం అందరినీ కలిపి, అన్ని మతాలను కలిపి ఆ ప్రాంతం వాళ్ళను మార్వాడీలని అంటారనమాట. నేను కూడా అదే చెప్పాను కదా, చాలామంది పొరపాటు పడ్డాటే నేను కూడా పొరపాటు పడ్డానని. వీళ్ళు వ్యాపారంలో ఎక్కువగా దిట్టలు అనమాట. ఎందుకు వ్యాపారంలో ఎక్కువగా సక్సెస్ అవుతున్నారు, ఎక్కువగా కూడా ఎందుకు వ్యాపారానికి వీళ్ళు మక్కువ చూపుతున్నారంటే వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న కష్టాలు అనమాట. ఇప్పుడు మొహంజదారో, హరప్పాలో విపరీతంగా కరువు రావడం వలన అక్కడ ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. అదే ఇక్కడ జరిగింది అన్నాడు. వీళ్ళు ఎంతో దూరమైనా సరే దూర ప్రయాణానికి ఇష్టపడతారు అన్నాడు. పోయేది అక్కడ చిన్న వ్యాపారం ఏదో ఒకటి కొట్టు పెట్టుకునేది, దాన్ని అభివృద్ధి చేసుకోవడం అన్నమాట. ఆ ఊర్లో లేని వాళ్లకు అక్కడ సరుకులు తీసుకురావడము, స్వీట్ షాపు, ఇప్పుడు ఎలక్ట్రికల్ షాపు, ఇట్లనే కాకుండా రకరకాలు అన్నమాట. కాజు, కిస్మిస్, ఇంకా ఏదైనా సరే ఆ ఊరి వాళ్ళకి ఏ అవసరం ఉంటుందో అది హోల్సేల్ కానీ రీటైల్ కానీ వీళ్ళు వ్యాపారం చేస్తారు. ఎక్కువగా కిరాణా షాపు కూడా నడుపుతుంటారు. మళ్ళీ వీళ్ళకు ఇంత బిజినెస్లో వీళ్ళు సక్సెస్ కానీ కారణం ఏంటి? ఎక్కడో దూరం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారంలో వాళ్ళు స్థిరపడడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే కింద సొల్లు కబూర్లు, ఆ సోమరితనము, ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఉచితంగా ఇవ్వాలి అని మనం ఆశపడతాం కదా. కానీ వాళ్ళు అలా కాదనమాట. సొంతం ఏదైనా సరే శక్తి చిన్నగా 100 రూపాయలు ఉన్నా సరే దాంతో ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలి. ఏదో ఫలూదా కానీ, లేకుంటే ఇంకొకటి ఏదో ఐస్ క్రీమ్ తయారు చేయడం కానీ, అటువంటి తోపుడు బండి పెట్టడం కానీ ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. అంత దూరం నుంచి వచ్చి వ్యాపారంలో నిలదొక్కోవాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకుంటారు. మళ్ళీ వాళ్ళు అప్పుడప్పుడు కూడా అక్కడికి వెళ్తుంటారు అన్నమాట, వాళ్ళ ప్రాంతానికి, మార్వాడ్ అనే ప్రాంతానికి. మార్వాడ్ అనే ప్రాంతం చెప్పాను కదా, జైసాల్మారు, లేకుంటే బ్రాడ్మేరు, జోధ్పూరు, పాలి, ఇటువంటివి అన్నమాట. ఇవన్నీ కలిపినటివే అని మార్వాడి ఏరియా ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళను మార్వాడీలని అంటారు.
వ్యాపారం చేసే ఈ మార్వాడీలు ఒకరికొకరు సహకరించుకొని చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఆర్పి గోయంకా, తర్వాత దాల్మియా సిమెంట్ వాళ్ళు, ఇంకా కుమారమంగళం బిర్లా, రాహుల్ బజాజ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది, నిధి అగర్వాల్, ఇప్పుడు మన స్పీకర్ ఓం బిర్లా కూడా మార్వాడీని అనమాట. ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే వ్యాపారంలో ఒకరికొకరు సహకరించుకొని ఎవరితో ఏమి గొడవలు లేకుండా పైకి ఎదిగినారనమాట. పైకి ఎదిగినా కూడా వీళ్ళు ఏంటంటే మార్వాడ ప్రాంతం వాళ్ళు మేవార ప్రాంతం వాళ్ళతో చాలా సఖ్యతగా ఉంటారు. ఎందుకంటే వ్యాపారస్తులకు రక్షణ కావాలి కాబట్టి ఈ మహారాణా ప్రతాప్ వంశం వాళ్ళతో లేక అదే మేవార ప్రాంతం వాళ్ళతో చాలా సఖ్యతగా ఉంటారు అన్నమాట. రాణా ప్రతాప్ గుర్రం పేరు ఏంది? చేతక్. ఆ చేతక్ అనే పేరును తీసుకొచ్చి రాహుల్ బజాజ్, ఈయన బజాజ్ స్కూటర్ ఉంది కదా, ఆ స్కూటర్కు చేతక్ అని పేరు పెట్టారన్నమాట. మనకు చాలామందికి తెలియదు చేతక్ అంటే ఏందో, ఏదో వాహనం కదా అనుకో. మన రాణా ప్రతాప్ గుర్రం యొక్క పేరు చేతక్ కాబట్టి ఆయన పేరును ఈయన ఆ గుర్రం పేరును వీళ్ళు ఉపయోగించుకున్నారనమాట. ఎక్కడ పోయినా కూడా వీళ్ళు కూడా మార్వాడీలు గుర్రం స్వారీ కంటే ఎక్కువ ఇష్టపడతారు, గుర్రాలను పెంచుతుంటారు. ఎప్పుడైనా మీరు బిజినెస్లో ఫేమస్ కావాలంటే ఎవరితో కూడా గొడవ పడకుండా ఉండాలన్నమాట. వీళ్ళు మార్వాడి ప్రాంతం వాళ్ళంతా కూడా శాకాహారులు, కానీ మేవార్ ప్రాంతం వాళ్ళంతా కూడా మాంసాహారులు ఎక్కువగా ఉంటారన్నమాట. వాళ్ళు అంటే రాజపుత్రులు, వీళ్ళు వ్యాపారస్తులు అన్నమాట. ఇలా ఇద్దరు కూడా డెవలప్ అయిపోయినారు. నాకు కొద్దిమంది మార్వాడి యువకులు తెలుసు. వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు నన్ను సాయం అడిగితే నేను వెంటనే సాయం చేసేస్తుంటాను. సాయం చేసిన ఆ చనువుతో కొంతమంది నేను వాళ్ళతో జోక్ చేస్తుంటాను అనమాట. ఏంటంటే ఇట్లా మార్వాడి వాళ్ళు ఏదైనా మిఠాయి దుకాణం వాళ్ళు ఇక్కడికి వచ్చి పెడతారనుకోండి, అప్పుడు ఉద్యోగస్తులను ఏంది అక్కడ నుంచి తీసుకురావాలంటే కష్టం కాబట్టి ఇక్కడున్న ఉద్యోగస్తులను ఎవరైనా తీసుకోవాలనుకో, అప్పుడు ఏం చేస్తాడు ఆయన, షుగర్ పేషెంట్స్ అంటే మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళనే ఉద్యోగస్తులుగా తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళైతే ఈ స్వీట్లు తినరని. అదే మనం బెంగాలీ వాళ్ళని తీసుకున్నారనుకోండి, బెంగాలీ వాళ్ళని తీసుకుంటే సంవత్సరానికి కనీసము ఒక వ్యక్తిని తీసుకుంటే 1 లక్ష, ఇద్దరు ఎంప్లాయీస్ను బెంగాలీ వాళ్ళని తీసుకుంటే 2 లక్షలు. ఇట్లా ఆ స్వీట్ షాప్ యజమానికి నష్టం వస్తుంది. ఎందుకంటే బెంగాలీ వాళ్ళు తింటూనే ఉంటారు. ఇప్పుడు 10 మంది మార్వాడీలకు భోజనం వండినారనుకోండి, అక్కడ 5 మందే బెంగాలీ వాళ్ళు వచ్చారనుకోండి, కానీ 5 మంది బెంగాలీ వాళ్ళు వచ్చి తినిపోయిన తర్వాత ఇంకా మిగులుతుంది అనుకుంటే మనది పొరపాటే. ఎందుకంటే బెంగాలీ వాళ్ళకు ఆకలి ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ మార్వాడి వాళ్ళు వండేయడం కూడా ఏంటంటే అంత కొలుచుకొని వండుతారు కదా, అందుకని రిస్ట్రిక్షన్ అంటే పరిమితి ఉంటుంది అన్నమాట తినడంలో. మరీ ఎక్కువగా తినాలని అనుకోరు వాళ్ళు. తొందరగా తినాలి, పని చేసుకోవాలి, పని మీద ఎక్కువ శ్రద్ధ అన్నమాట. అందుకని తిండి తక్కువ తింటారన్నమాట. ఇది బెంగాలీ వాళ్ళు ఈ వ్యతిరేకం, దానికి రివర్స్లో ఉంటుంది అనమాట. బెంగాలీ వాళ్ళు తింటూ ఏంటంటే ఆఖరకు ఒక రోజుకు ఆ పెద్ద అలర్జీ వచ్చేసి వాళ్ళకు ఆ తిండి మీద అసహ్యం వేసేటట్టు మొహం అంతా ఇంత లావు అయిపోతుంది అనమాట. మిత్రులారా, మీకు కొద్దిగా అర్థమై ఉంటుంది. అంటే మార్వాడీలు అంటే ఎవరంటే అక్కడ మార్వాడ్ అనే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళు అన్నమాట. వాళ్ళ ఏరియా అంటే వాళ్ళ ప్రాంతం ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఒక గ్రామాన్ని నేను మీకు చూపించదలుచుకున్నాను. అక్కడ ప్రజలు ఏ విధంగా ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. పెద్దగా ఆదాయం లేకపోయినా, పంటలు పెద్దగా లేకపోయినా, సంపద పెద్దగా లేకపోయినా ఎట్లా వాళ్ళు జీవనము సాగిస్తున్నారు అనేది మీరే చూడండి. ఎందుకంటే మనం ఇక్కడ చాలా ప్రాంతాల్లో కూడా పట్టణాలు వచ్చిన తర్వాత పల్లె జీవితము కనుమరుగు అయిపోయింది. అదే కుబుసం సినిమాలో చూపిస్తారు కదా, ఇట్లా పల్లె కన్నీరు పెడుతుంది అని. అట్లా కాకుండా ఇంకా రాజస్థాన్లో, అదే ఇక్కడ మార్వాడ ప్రాంతంలో ఇంకా పల్లెటూళ్ళు కొద్దిగా ప్రశాంతంగానే ఉన్నాయన్నమాట. అంటే పెద్దగా ప్రజలు అత్యాశకు పోకుండా వాళ్ళ ఉన్నదాంతో ఏ విధంగా జీవిస్తున్నారో మీరు చూడండి. రెండు 2008లో నేను మోర్తాడ్లో బ్యాంక్ మేనేజర్గా పనిచేసేవాడిని. పక్కన అశోక్ అని
మార్వాడి వ్యక్తి అక్కడ మిఠాయి దుకాణం నడిపేవాడు. వాళ్ళ కుటుంబంలో 2 కొడుకులు 1 కూతురు అనమాట. ఆ సరుకులు ఏమైనా నిజామాబాద్ నుంచి తెచ్చుకునేవాడు. అంత బాగా డెవలప్ చేశాడు, సొంత ఇల్లు కట్టుకున్నాడు. ఒకరోజు వాళ్ళ పెద్ద కొడుకు దీపక్ ఎందుకో మరి అంత ప్రపంచం అంతా చూడాలని చెప్పేవో లేకుంటే కోపంతోనో ఎందుకో విసుగుపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు. ఆ పిల్లోనికి ఏమో బాగానే ఉంటుంది, మస్తుగా తిరుగుతుంటాడు బయట, అది ప్రజలందరినీ కలుస్తుంటాడు, బాగానే ఉంది కదా మరి. కానీ తల్లిదండ్రులకు ఎంత దుఃఖం ఉంటుందో మీరు ఆలోచన చేయండి. తల్లిదండ్రులు ఎంత దుఃఖపడుతుంటారు. అక్కడ ఒక వ్యక్తిని కలిశాడు, ఆ దీపక్ అనే కుర్రాడు 2008లో కలిస్తే ఆయన వెంటనే ఇక్కడికి ఫోన్ చేశాడు. ఇట్లా మీ అబ్బాయి ఇట్లా వచ్చాడు, ఇంటి నుంచి వచ్చేసాడంట చెప్పకుండా తల్లిదండ్రులకు అంటేనే నా దగ్గరికి వచ్చాడు ఆయన అశోక్. వెంటనే నేను డబ్బులు ఇచ్చేసి వెంటనే పరిగెత్తి అక్కడ పోయి కలిసి అబ్బాయిని వెంటనే తీసుకొని రా అని ఆయన వెళ్ళాడనమాట. వెళ్తే సాయంత్రం లోపలనే వాళ్ళ అబ్బాయిని కలిశాడని అక్కడ ఒక ఆయన పట్టుకొనినాడు, ఈ అబ్బాయి ఎక్కడికి పోకుండా ఉండాలి అని. ఆ వ్యక్తి కూడా చాలా సాయం చేసినట్టే అనమాట. ఎక్కడికి పోకుండా పట్టుకొని ఉండడం అంటే పిల్లలను కష్టం కదా. అప్పుడు ఈయన వాళ్ళ అశోక్ వాళ్ళ తండ్రి పోయినాడు. అక్కడికి పోయి వెంటనే ఫోన్ చేశాడు, అబ్బాయి దొరికినాడు సార్, నేను తీసుకొస్తున్నాను అని. వెంటనే నేను వాళ్ళ అమ్మను పిలిపించాను, పక్కన స్వీట్ షాప్ వాళ్ళ అమ్మని బ్యాంకుకి వచ్చారు. నేను బ్యాంకు నుంచి అక్కడికి మాట్లాడిచ్చాను అన్నమాట ఆ అబ్బాయితో, ఎట్లా ఎందుకు పోయినాడు ఏంటి అని. వాళ్ళ అమ్మకి అప్పుడు గుండె మీద దడ తగ్గిపోయింది. లేకపోతే ఎంత బాధపడుతుంటారనేది ఆ కుటుంబానికే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఏ ఊళ్ళో పోయినా చాలా కుటుంబాలకు అంటే మనస్ఫూర్తిగా నేను సాయం చేస్తానన్నమాట. అది ఇప్పటి వరకు కూడా ఆ పిల్లలు గుర్తుపెట్టుకున్నాడు. ఆ దీపక్ అనే బాబు పెళ్ళి అయిపోయింది, పిల్లలు కలిగినారు, వాళ్ళ తమ్మునికి పెళ్ళి అయింది, వాళ్ళకు పిల్లలు వచ్చేసారు. అంటే 16 సంవత్సరాల క్రితం సంగతి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా చెప్పవచ్చేది ఏంటంటే మార్వాడ్ ప్రాంతంలో బ్యావర్ అనే ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో దేవమాలి అనే గ్రామం ఉంది. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది దేవనారాయణ అని. ఆ గ్రామ ప్రజలంతా కూడా శాకాహారులు అనమాట. అక్కడ ఇల్లు ఎట్లా ఉంటాయంటే మట్టితో చేసి ఉంటారు. అక్కడ కూడా పెంకులు అంటే మట్టి పెంకులతోనే కప్పుతారనమాట. ఏ ఇంటికి కూడా తాళం వేసి ఉంటారు. ఎవరికి కూడా పట్టా ఉండదు. అక్కడ ఇంటి స్థలం పట్టా ఉండదు, దేవుని పేరు మీదనే పట్టా ఉంటుంది. అంటే అక్కడ దొంగతనాలు ఇంతవరకు జరగలేదంట. మరి పోలీస్ స్టేషన్ కూడా లేదు. అంటే అంత ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. కాబట్టి భారత ప్రభుత్వం అక్కడ బెస్ట్ టూరిస్ట్ విలేజ్గా అవార్డు ఇచ్చింది. నవంబర్ 27న వాళ్ళకు అవార్డు ప్రదానం చేశారనమాట. అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది గ్రామం అని. అక్కడ ఇప్పుడు క్యాన్సర్కి కూడా చికిత్స చేస్తున్నారు. అంటే ప్రశాంతమైన వాతావరణం సహజంగా ఉంటుంది అక్కడ. పాతకాలము చెట్లు, పాతకాలం పంటలు ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఎవరన్నా కావాలంటే పోయి చూడొచ్చు. అక్కడ దేవమాలి గ్రామం అజ్మీర్కి దగ్గరగా ఉంటుంది. అది టూరిస్టు ప్లేస్ అయింది కాబట్టి ఇప్పుడు టూరిస్టు తాకిడి కూడా ఎక్కువ ఉండొచ్చు, అంటే చూడాలని. చాలా మంది వీడియోలు కూడా చేశారనమాట ఆ దేవమాలి గ్రామం గురించి. అంటే ఒకసారైనా పోయి చూడాలి అని ఎవరికైనా అనిపిస్తుంది ఆ చుట్టుపక్కల వాళ్ళకు. దూరం ప్రాంతం వాళ్ళకు వీలు కాకపోవచ్చు. చాలా అక్కడ రాష్ట్రాలు చుట్టుపక్కల ఉన్నాయి కదా, వాళ్ళంతా పోయి చూడొచ్చు అనమాట. అంటే ఎంతో ప్రశాంతంగా ఉన్న గ్రామం అది. అందుకనే భారత ప్రభుత్వం ఆ గ్రామానికి అవార్డు ఇచ్చింది. అది మార్వాడ్ ఏరియాలో ఉందన్నమాట. అంటే మార్వాడి ఏరియా నుంచి వాళ్ళు బయటకు వచ్చారనుకోండి, వాళ్ళని మార్వాడీలు అంటారు. అది నేను చెప్పదలుచుకుంది. కాబట్టి ప్రశాంత వాతావరణం ఉన్న గ్రామము మార్వాడీలది అన్నమాట. ఇప్పుడు మార్వాడీల గురించి అంటే మార్వాడ్ ప్రాంతం నుంచి వచ్చిన ప్రజల గురించి ఎన్నో విషయాలు చెప్పాను. వాళ్ళ నుంచి మీరు ఏదైనా నేర్చుకోదలుచుకుంటే, వాళ్ళని ఏదైనా అనుసరించదలుచుకుంటే అది అంతా మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత నేను ప్రజలకు పనికి వచ్చే ఏదైనా విషయం మీద వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.